హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం 8th క్లాస్ జియోగ్రఫీకి సంబంధించి 3rd లెసన్ ఖనిజాలు అండ్ శక్తి వనరులు లెసన్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మరి లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం. ఖనిజాలు శక్తి వనరులు. మరి దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నాయో చూసేద్దాం. ఓకేనా? సో ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనంతో సహజంగా లభించే పదార్థాన్ని ఖనిజం అని చెప్పాడు. అంటే ఏంటి? కెమికల్ కాంపోజిషన్ అనేటువంటిది ఏమైతే ఉందో అది ఖచ్చితంగా డెఫినెట్ గా ఎంతే ఉండాలి అనేటువంటిది అనే ప్రకారం ఉంటేనే దాన్ని మనం ఖనిజం అని పిలుస్తాం. సో ఇక్కడ మినరల్ అనేటువంటి దాన్ని మనం డిఫరెంట్ మినరల్స్ ఉన్నాయి. మనకి ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని మినరల్స్ లో కెమికల్ కాంపోజిషన్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి ఆయా రకాల ఖనిజాలకి ఆయా రకాల ధర్మాలు కూడా ఉండటం జరిగింది అనమాట. ఓకేనా? సో ఈ ఖనిజాల విస్తరణ కూడా భూమి అంతా కూడా ఒకేలా ఉండదు. ఇది ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం కూడా. అయితే ఒక నిర్దిష్ట ప్రాంతంలో రాతి పొరల్లో నిక్షిప్తమై ఉంటాయి. అయితే మనం చేరుకోలేనటువంటి ఆర్కిటిక్ మహాసముద్ర అడుగు భాగంలో ఉన్నాయంట, అంటార్క్టికాలో కూడా ఉన్నాయని చెప్తున్నాడు. అంటే మనం చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే మనం యాక్చువల్ రిసోర్సెస్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ, అంటే వాస్తవ వనరులు సంభావ్య వనరుల గురించి చెప్పుకున్నాం. ఏంటి వాస్తవ వనరులు అంటే? మనకు కనిపించేవి ఎంత ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసేవి వాస్తవ వనరులు. మరి అసలు మనకి తెలియవు, అవి ఎంత ఉంటాయో కూడా మనం ఊహించలేం. అటువంటి వనరుల్ని మనం ఏమని చెప్పాము? సంభావ్య వనరులు అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఆ సంభావ్య వనరులు ఎక్కడ ఉండొచ్చు అని చెప్తున్నాడు? ఆర్టిక్ మహాసముద్రం అడుగు భాగంలో ఉండొచ్చు, అంటార్క్టికాలో కూడా ఉండొచ్చు. అంటే ఉండొచ్చు అని చెప్పాడు, అంత మట్టికి ఉన్నాయని చెప్పలా. ఓకేనా? సో ఇక్కడ మనకి మరి ఖనిజాల యొక్క ఈ గుర్తింపు ఎలా జరుగుతుంది అని చూసుకుంటే ఇక్కడ మనకి 2 రకాల ధర్మాలు ఉంటాయి. ఒక ధర్మం వచ్చేసరికి రసాయనిక ధర్మం. ఏంటి రసాయనిక ధర్మం అంటే? కెమికల్ ప్రాపర్టీ ఏంటి? కెమికల్ ప్రాపర్టీ వచ్చేసరికి ద్రావణీయత. ఏంటండి? కెమికల్ ప్రాపర్టీ వచ్చేసరికి ద్రావణీయత. మరి ఫిజికల్ ప్రాపర్టీ ఏంటి? ఫిజికల్ ప్రాపర్టీ అంటే మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే భౌతిక ధర్మాలు ఏంటి అంటే ఇక్కడ రంగు అంటే దాని యొక్క కలర్, అలాగే డెన్సిటీ సాంద్రత, అలాగే కాఠిన్యత అంటే హార్డ్నెస్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఏం చెప్పాడండి? రసాయనిక ధర్మాల ఆధారంగా ద్రావణీయత అనేటువంటి ఒక ధర్మం ద్వారా గుర్తించవచ్చు. అలాగే భౌతిక ధర్మాలైనటువంటి రంగు, సాంద్రత, కాఠిన్యతల ఆధారంగా కూడా గుర్తించవచ్చు. రేపొద్దు మిమ్మల్ని అడగచ్చు, ఒక 4 ఇచ్చి ఆప్షన్స్ లో ఈ క్రింది వాటిలో ఖనిజాల భౌతిక ధర్మం కానిదేది అని చెప్పి వేరే ఒకటి ఇస్తాడు. సో మీరు రంగు, సాంద్రత, కాఠిన్యత అనేవి భౌతిక లక్షణాలుగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఖనిజాలు అనేక రకాలు ఉన్నాయి. అయితే దీనికంటే ముందు మనం ఏం తెలుసుకోవాలంటే శిల అంటే రాక్ కి, అలాగే ఓర్ కి, అలాగే మరి మనం చెప్పుకునేటువంటి మినరల్ కి తేడా ఏంటో తెలుసుకోండి. ఓకేనా? సో ఇక్కడ మనకు ఫస్ట్ ఇచ్చాడు చూడండి బిట్. ఇక్కడ శిల అనేది 1 లేదా అంతకన్నా ఎక్కువ ఖనిజాల సమ్మేళనం. అంటే ఏంటి? ఒక శిలలో అనేక రకాల ఖనిజాల సమ్మేళనం ఉండొచ్చు, చాలా ఉంటాయి దాంట్లో. ఓకేనా? సో చాలా ఉంటే దాన్ని మనం ఏం చేస్తాం? మనం ప్యూరిఫికేషన్ చేసేటప్పుడు అవి వాటి స్టేజెస్ లో అవి ఏమైపోతుంటాయి? విడివిడిగా వచ్చేస్తుంటాయి అన్నమాట. సో ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడండి? శిల అంటే 1 లేదా అంతకంటే ఎక్కువ ఖనిజాల సమ్మేళనం అన్నాడు. ఓకేనా? అయితే మరి ఖనిజాన్ని సేకరించే ముడి శిలను ఏమంటాము అంటే ధాతువు అంటాం. అంటే దీన్నే ఓర్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ మనకి ఓర్ అనేటువంటిది ఏంటి అంటే ఆ ఖనిజాన్ని సేకరించే ముడిశిల. అర్థమైందా? అంటే శిలలో చాలా రకాలు ఉంటాయి. ఓకేనా? కానీ ఆ ముడిశిల ఏమైతే ఉందో దాని నుంచి మనం ఖచ్చితంగా దీన్ని తీసుకోగలం. ఐరన్ ఓర్ ని మనం తీసుకోవాలంటే దానికి సంబంధించిన శిల దగ్గరికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఆ శిలలో మనకి పనికొచ్చే శిల అంటే ఐరన్ ని మనం దేని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని మాత్రం మనం స్పెసిఫిక్ గా తీసుకుంటాం. మ్యాగ్నెటైట్ అని, హెపటైట్ అని, హెమటైట్ అని ఇలా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా. సో ఇక్కడ మ్యాగ్నెటైట్ అని, హెమటైట్ అని ఉన్నప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం? దాంట్లో మనకి స్పెసిఫిక్ గా దానిలో ఎక్కువ ఓర్ ఎందులో దొరుకుతుందని తీసుకొని దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఓర్ తీసుకుంటాం. సో ఇక్కడ ధాతువు అంటే శిల అంటే దానిలో చాలా ఖనిజాలు ఉన్నాయని అర్థం.
మనం మెయిన్గా దేన్ని ఉపయోగిస్తామో, మనకి ఖనిజం కావాలి, ఆ ఖనిజాన్ని సేకరించే ముడిశిలను ఏమంటాము అంటే దాన్నే ధాతువు లేక ఓర్ అని పిలుస్తాం. ఓకేనా? అందుకే ఇక్కడ ఏమని ఇచ్చాడు, ఖనిజాలు 2000 కంటే ఎక్కువ ఉన్నప్పటికీ అందులో 100 మాత్రమే ధాతువులు ఉన్నాయి. అంటే ఆ 100 ధాతువుల్లో మనం 2800 ఖనిజాలని తీసుకోవచ్చు అనమాట. అంటే అన్ని మినరల్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఓర్ అనేటువంటి దాని నుంచి బోల్డ్ అని వస్తాయి అన్నమాట. కాబట్టి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా? సో ఇక్కడ 3000 రకాలకు పైగా ఖనిజాలు ఉన్నాయన్నది ఇదంత అవసరం లేదు. ఇక్కడ మనం చూసుకుంటే రసాయనాల కూర్పు అంటే ఇక్కడ ఆన్ ద బేసిస్ ఆఫ్ కెమికల్ కాంపోజిషన్ ఆధారంగా మనం ఏమేమి తీసుకున్నాం, మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ ఏంటండి అంటే లోహ మరియు అలోహ ఖనిజాలుగా మనం తీసుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ రసాయనాల కూర్పు ఆధారంగా లోహ ఖనిజాలు అంటే మెటాలిక్ అని, నాన్ మెటాలిక్ అంటే అలోహ ఖనిజాలని చెప్పుకున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే మళ్ళీ లోహ ఖనిజాలని 2 రకాలుగా విడగొట్టాం. ఒకటి ఫెర్రస్ ఇనుప ఖనిజాలని, ఇనుపేతర ఖనిజాలు లేక ఇనుప రహిత ఖనిజాలు అంటే నాన్ ఫెర్రస్ అనేటువంటివి 2 రకాలుగా విడగొట్టుకున్నాం. ఓకేనా? మరి ఒకసారి ముందుకెళ్దాం. లోహ ఖనిజాలు ఏం చేస్తాయి అంటే ముడి లోహాన్ని కలిగి ఉంటాయి. లోహ ఖనిజాలు ఎప్పుడు కూడా ముడి లోహాన్ని కలిగి ఉంటాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ముడి లోహాన్ని కలిగి ఉంటాయి. అయితే ఇవి ఎలా ఉంటాయి చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ హార్డ్గా ఉంటాయి, కాఠిన్యత అని చెప్పుకున్నాం కదా. సో హార్డ్ అంటే కాఠిన్యంగా ఉండి తమ గుండా వేడిని విద్యుత్తుని ప్రసరింపజేయగలవు. మరి ఖనిజాలు, లోహ ఖనిజాలు, లోహం అంటేనే ఖచ్చితంగా దాంట్లో వేడి వెళ్తుంది, అలాగే విద్యుత్తును కూడా ప్రసరింపజేయగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి మెరిసే స్వభావం కూడా ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, లోహ ఖనిజాలు అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ గట్టిగా ఉంటాయి, హార్డ్. అలాగే అవి ఎలక్ట్రిసిటీని, అర్థమైందా, అంటే విద్యుత్ని అలాగే హీట్ని రెండింటిని ట్రాన్స్ఫర్ చేయగల కెపాసిటీ ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే అవి మెరుస్తాయి. ఏంటవి లస్టర్ అంటే మెరుస్తాయి అన్నమాట. వాటి యొక్క ధర్మంలో లస్టర్ అనేటువంటి ధర్మం ఉంటుంది. అంటే అవి మెరిసే ధర్మాన్ని కలిగి ఉంటాయి. సో ఇవి ఏంటి అంటే లోహ ఖనిజాలు. మరి లోహ ఖనిజాలు ఇలా మనకి ఉన్నప్పటికీ ఇవి ఏమేమి ఉదాహరణలుగా మనం చెప్పుకున్నాం, ఇక్కడ మనం క్లియర్గా 2-3 ఇచ్చాడు. చూసుకుంటే ఇనుము, బాక్సైట్, మాంగనీస్. ఇనుము, బాక్సైట్, మాంగనీస్ ఈ 3 గుర్తుపెట్టుకుంటే తర్వాత మనం ఇక్కడ ఈ లోహ ఖనిజాలని ఎందుకు విడగొట్టారు అంటే ఫెర్రస్గా నాన్ ఫెర్రస్గా ఎందుకు విడగొట్టారు అంటే ఖనిజాల్లో ఇనుము కాంపోజిషన్ గనక ఉంటే, అంటే ఆ ఇనుముకు సంబంధించినటువంటి ఏదైనా కాంపోజిషన్ ఉంటే దాన్ని ఫెర్రస్ ఖనిజము అంటాం. ఓకేనా? మరి ఇనుముకు సంబంధించిన ఏమీ లేదు, అప్పుడు దాన్ని నాన్ ఫెర్రస్ ఖనిజము లేక అలోహ ఖనిజము అని పిలుస్తాం. సో ఇక్కడ చూస్తే ఇనుము, మ్యాంగనీస్, క్రోమైట్ వంటివి వాటిలో ఏముంటది, ఐరన్ ఉంటుంది అనమాట. మరి ఐరన్ లేనిదేంటి, బంగారం చూడండి, వెండి చూడండి, రాగి, సీసం ఇవి చూడండి. మనం వీటిని రకరకాల వాటిలో వాడుతూ ఉంటాం. సీసాన్ని మనం ఎక్కడ వాడుతుంటాం, పాదరసాన్ని ఎక్కడ వాడుతుంటాం, అత్యల్ప ఉష్ణోగ్రతలు అత్యధిక ఉష్ణోగ్రతలని ఊరినే టెంపరేచర్కి వెంటనే రెస్పాండ్ అయిపోతుంటాయి అన్నమాట ఇవి. అలాగే బంగారాన్ని ఎక్కడ వాడుతుంటాం, మన ఒంటి మీద ఆభరణాలుగా ధరిస్తూ ఉంటాం. ఎందుకని, అవి తుప్పు పట్టం. ఎందుకని, వీటిలో ఇనుము లేదు కాబట్టి, ఇవి అలోహ ఖనిజాలు కాబట్టి వీటిని మనం ధరిస్తున్నాం. వెండిని కూడా అంతే. సో ఇక్కడ ఎందుకు ధరిస్తున్నాం వాటిని అంటే అవి తుప్పు పట్టవు. అదే మనం ఒకవేళ ఇనప వస్తువుని కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి, అది తుప్పట్టేసి ఆటోమేటిక్గా ఐరన్ ఆక్సైడ్ని ఏర్పరిచి మరి మన చేతిని కూడా పాడు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందుకనే మనం ఇక్కడ ఫెర్రస్ ఖనిజాలు ఇనుప ఖనిజాలని మనం ఏం చేస్తాము అంటే మనం నార్మల్ యూజ్కి వాడతాం. కానీ ఆర్నమెంట్ యూజ్కి, డెకరేటివ్ ఐటమ్స్కి మనం దేన్ని వాడతాము అంటే ఇనుపేతర ఖనిజాలు లేక నాన్ ఫెర్రస్ని వాడటం జరుగుతుంది. ఓకేనా? సో ఇక రెండోది ఏంటి అంటే అలోహ ఖనిజాలు. అసలు అలోహ ఖనిజాలు, లోహ ఖనిజం అంటేనే లోహం ఉంటుంది. మరి అలోహ ఖనిజంలో లోహం ఉంటుందా, ఉండదు. కాబట్టి ఏంటి ఉదాహరణ వీటికి, సున్నపు రాయి, మైకా, జిప్సం ఇలాంటివన్నీ కూడా. అలాగే బొగ్గు, పెట్రోలియం వంటి ఇంధన ఖనిజాలని కూడా అలోహ ఖనిజాలుగానే చెప్తున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయని చూసుకుంటే నెక్స్ట్ చూడండి, ఇక్కడ కింద మనకి ఖనిజాల వెలికితీత ఎలా తీస్తారు ఖనిజాలని బయటకి అనేది చూసుకుంటే ఖనిజాలను మైనింగ్
ఓకేనా అండి. మైనింగ్, డ్రిల్లింగ్ అండ్ క్వారీయింగ్, ఈ మూడు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ఒకసారి చూడండి, ఇక్కడ మైనింగ్ లో మనకి రెండు రకాల మైనింగ్, ఒకటి ఓపెన్ కాస్ట్ మైనింగ్, రెండు షాఫ్ట్ మైనింగ్. ఇక డ్రిల్లింగ్ ఉంది, క్వారీయింగ్ ఉంది. ఏంటి తేడా అనేది చూసుకుంటే, భూమి లోపలి పొరల ఖనిజాలను వెలికి తీయడాన్ని మైనింగ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. బొగ్గు గనులు, ఓకేనా, కోల్ మైన్స్ అంటాం వాటిని. ఎందుకని, బొగ్గు చాలా లోతుగా కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం చెట్లన్నీ కూడా భూకంపాలు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళిపోయి కుళ్ళిపోయి కార్బోనైజేషన్ ప్రక్రియ ద్వారా అవి కర్బనంగా మారడాన్ని ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, నేల బొగ్గు మారే ప్రక్రియ అని చెప్తాం. మరి ఈ నేల బొగ్గుని వెలికి తీయాలి అంటే, ఆ కోల్ని బయటకు తీయాలి అంటే బాగా లోతుకు వెళ్ళి తీయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ లోపలి పొరల నుంచి ఖనిజాలని బయటకు తీయడాన్ని ఏమంటాము అంటే మైనింగ్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మరి ఈ మైనింగ్ లో మనం ఇక్కడ భూ ఉపరితల పొరను తక్కువ లోతులో తొలగిస్తేనేమో దాన్ని ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంట. ఏమంటామండి, ఓపెన్ కాస్ట్ మైనింగ్. అంటే కొన్ని ప్రాంతాల్లో మరి పైకి అంటే పొరల కదలిక వలన, భూ పటలాల కదలిక వలన ఏమవుతుందంటే, అంటే లోపల ఉన్నటువంటి టెక్టోనిక్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఈ ప్లేట్స్ కదలిక వలన మరి కొన్ని చోట్ల ఎత్తుగా ఉంటుంది, కొన్ని చోట్ల పల్లంగా ఉంటుంది, మరి కొన్ని చోట్ల పైనే దొరికేస్తుంది బొగ్గు, కొన్ని చోట్ల బాగా లోతుగా తవ్వితే కూడా దొరకదు. సో ఇక్కడ మనం చూసుకుంటే అలా పైన ఉన్నటువంటి ఖనిజాలని వెలికి తీయడాన్ని ఏమంటాము అంటే ఓపెన్ కాస్ట్ మైనింగ్. అంటే బయట కొంచెం తవ్వగానే ఓపెన్ అయిపోద్ది కాబట్టి అది ఓపెన్ కాస్ట్ మైనింగ్. మరి అత్యధిక లోతులో ఉన్న ఖనిజాల నిల్వలను చేరుకోవాలంటే షాఫ్ట్లు వేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఆ షాఫ్ట్లను అనబడే లోతైన బోర్లు వేసి మనం భూగర్భ మైనింగ్ చేస్తాం కాబట్టి దీన్నే షాఫ్ట్ మైనింగ్ అంటాం అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే పెట్రోలియం మరి సహజ వాయువులు భూమి ఉపరితలం నుంచి చాలా లోతులో ఉంటాయి. అంటే లోతైనటువంటి ద్రవ పదార్థాలను కానీ వాయు పదార్థాలను కానీ బయటకు తీయడాన్ని అక్కడ బోరు బావులు తవ్వుతాం, దాన్నే ఇక్కడ డ్రిల్లింగ్ అంటాం. సో ఇక్కడ డ్రిల్లింగ్ కి మనకి మైనింగ్ కి అలాగే క్వారీయింగ్ కి తేడా అర్థం చేసుకోవాలి. ఇక భూమి ఉపరితలానికి ఖనిజాలను సులభంగా తవ్వితీసే ప్రక్రియను క్వారీయింగ్ అంటారు. ఉదాహరణకి మార్బుల్ స్టోన్, సున్నపురాయి ఇలాంటివన్నీ ఎక్కడ దొరుకుతాయి, బాగా లోతుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పర్వతాలు, కొండలు వాటి యొక్క కెమికల్ కాంపోజిషన్ లో మార్పులు రావటం వలన, వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల వలన అవి కొన్ని రకాల రంగురంగులంటి చారలను కలిగి అవి ఆటోమేటిక్ గా మారిపోయి ఉంటాయి. సో అంటే పైనే ఉంటాయి, అవి కొండరాళ్లే మారిపోయి ఉంటాయి అన్నమాట. సో ఆ రాళ్లను మనం డ్రిల్లింగ్ చేసి మరి వాటిలో చిన్న చిన్న మేకులు కొడుతూ 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 మొత్తం పలకగా పగిలేటట్టు చూసుకొని ఆ పలకల్ని మంచిగా మన ఇంటికి పలకల రూపంలో, ప్లేట్స్ రూపంలో మరి వాటిని తయారు చేసి పంపిస్తూ ఉంటారు. సో ఇలాంటి అంటే భూ ఉపరితలానికి దగ్గరలో ఉన్నటువంటి ఖనిజాలను సులభంగా తవ్వితీసి దాన్ని ఏమంటాము అంటే క్వారీయింగ్ అంటాం. ఓకేనా. సో బండలు, మార్బుల్ స్టోన్ ఇలాంటివన్నీ కూడా మనం చేయాల్సింది ఏంటి అంటే క్వారీయింగ్ చేస్తాం. అలాగే రాళ్ల క్వారీ అంటారు. అంటే ఏంటి, అక్కడ పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటాయి, వాటిని తవ్వేసి ఆ రాళ్ళని చిన్న చిన్న మొక్కల కింద, చిప్స్ కింద చేసి మనం రోడ్లు వేసుకుంటాం ఇల్లు కట్టుకునేటప్పుడు. ఇలా వాడేటువంటి ఈ రాళ్ళని క్వారీయింగ్ అని పిలుస్తాం. అంటే పైనే దొరికేటువంటి వాటిని క్వారీయింగ్ అంటాం. కొంచెం లోపలికి వెళ్తేనేమో ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటాం. బాగా లోపలికి వెళ్తే ఏమంటాము అంటే షాఫ్ట్ మైనింగ్ అంటాం, లేక దాన్నే భూగర్భ మైనింగ్ అంటాం. మరి అలా కాకుండా లోతైన బోరు బావుల ద్వారా పెట్రోల్ని, సహజ వాయువుని బయటకు తీసేదాన్ని ఏమంటాము అంటే డ్రిల్లింగ్. సో ఈ మూడిటికి తేడా గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఇందులో అంతకంటే గొప్ప బిట్స్ ఏమీ లేవు. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకి కొంచెం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బిట్స్ ఉన్నాయి. ఇవి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది కానీ ఈజీయే. చూడండి ఒకసారి, ఇక్కడ ఒక శిల నీలి రంగులో ఉంటే అందులో రాగి ఉందని అర్థం. ఓకేనా. ఒక శిల నీలి రంగులో ఉంటే, ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ బాక్స్ లో, ఒక శిల నీలి రంగులో ఉంటే అందులో రాగి కలిసి ఉందని అర్థం అని చెప్తున్నాడు. ఓకేనా. అయితే ఇక్కడ ఖనిజాలు ఎక్కడెక్కడ ఉంటాయి అని అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకుంటే మనకి అగ్నిశిలలు, రూపాంతర శిలలు, అవక్షేప శిలలు, ఈ మూడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ఈ బిట్ వచ్చింది అనుకోండి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఇక్కడే ఉంది, ఇంకెక్కడ లేదు దీంట్లో. ఓకేనా. సో ఏంటి అనేది చూసుకుంటే లోహ ఖనిజాలు ఎక్కడెక్కడ దొరుకుతాయి అంటండి, లోహ ఖనిజాలు అంటే మనం అక్కడ చూడండి మెటాలిక్. సో మెటల్స్ మెటల్లో ఏమైతే ఉన్నాయో ఆ మెటల్కి సంబంధించి ఎక్కడ దొరుకుతాయి అంట ఒకసారి చూసుకుంటే అన్నీ కూడా ఏమన్నాడు, కొన్నేమో అగ్నిశిలల్లో, కొన్నేమో రూపాంతర శిలల్లో, కొన్ని అవక్షేప శిలల్లో అన్నాడు. అవునా. ఒకసారి ఇక్కడ మీరు తేడా గుర్తుపెట్టుకోండి. అగ్నిశిలలు అంటే ఏంటి, అగ్నిశిలలు అంటే ఏంటంటే
అగ్నిపర్వతాలు పగిలిపోయినప్పుడు దానిలో వచ్చేటువంటి లావా ఏమైతుందో అవి మొత్తం బయటికి పొంగిపోతూ ఉంటుంది. అది వచ్చిన తర్వాత కొంతకాలానికి ఆరిపోయి మరి అక్కడ ఒక నేలని ఏర్పరుస్తుంది. ఏంటి అంటే ఈ ఇగ్నియస్ రాక్స్ అనేటువంటివి ఏమైతే ఉన్నాయో, ఈ అగ్నిశిలలు ఏమైతే ఉన్నాయో, ఈ మ్యాగ్నెటిక్ రాక్స్ ఏమైతే ఉన్నాయో ఇవి ఏంటి అంటే అగ్నిపర్వతాల పేలుడు వల్ల వచ్చినాయి. గుర్తుపెట్టుకో, అగ్నిపర్వతాల పేలుడు వల్ల వచ్చినాయి ఏమో అగ్నిశిలలు. మరి రూపాంతర శిలలు అంటే ఏంటి? అంతర అన్నాడు కదా, అక్కడ గుర్తుపెట్టుకోవాలి. రూప అంతర అన్నాడు అంటే భూమి లోపల పైనుంచేమో మన పీడనం, కింద నుంచేమో హీట్ వలన ఆ మధ్యలో ఉన్నటువంటి కొన్ని రాళ్ళు వాటి యొక్క రంగుని మార్చుకునేటువంటి దాన్నే రూపాంతర శిలలు అంటే రూపంలో కలిగేటువంటి అంతరం అనమాట. సో రూపాంతర శిలలు కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏమవుతుంటాయి అంటే అవి ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటాయి. ఇక మూడోది ఏంటి? అవక్షేప శిలలు. ఏంటి అవక్షేప శిలలు అంటే? అవక్షేపం అంటే మనకు తెలుసు, మిగిలిపోయేది అని అర్థం, అంతేనా? అంటే ఒకప్పుడు పెద్ద పెద్ద కొండలు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వెదరింగ్ గురించి చెప్పుకున్నాం కదా, శిలా శైథిల్యం గురించి చెప్పుకున్నాం కదా. సో ఇలా శిలా శైథిల్యం జరిగి 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 పెద్ద పెద్ద రాళ్ళు కాస్త చిన్న రాళ్ళుగా మారిపోయి, పెద్ద పెద్ద కొండలు గుట్టలు కాస్త కొంచెం చిన్న గుట్టలుగా లేదంటే కొంచెం చిన్న బండరాలుగా మారిపోవడాన్నే అవక్షేప శిలలు అంటాం. సో ఈ మూడిటికి తేడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అగ్నిశిలలు, రూపాంతర శిలలు, అవక్షేప శిలలు, ఓకేనా? సో ఇక్కడ లోహ ఖనిజాలు ఎక్కడ దొరుకుతాయి అంటే లోహ ఖనిజాలు ఈ రెండిట్లో దొరుకుతాయి. ఎందులో? అగ్ని, కామ, రూపాంతర. ఏంటమ్మా? అగ్ని, కామ, రూపాంతరలో దొరికేవి ఏంటి? లోహ ఖనిజాలు, ఓకేనా? మరి మీకు అర్థమైపోయి ఉంటుంది. అవక్షేప శిలల్లో ఏం దొరుకుతాయి? అవక్షేప శిలల్లో ఏం దొరుకుతాయి అంటే అలోహ ఖనిజాలు దొరుకుతాయి. అర్థమైందా? ఇక్కడ సింపుల్ బిట్ అనమాట ఇది, ఓకేనా? లోహ ఖనిజాలు ఏమో అగ్ని మరియు రూపాంతర శిలల్లో దొరికితే అలోహ ఖనిజాలు ఏమో అవక్షేప శిలల్లో దొరుకుతాయి, ఓకేనా? సో ఇక్కడ మీకు బాగా అడిగేటువంటి బిట్స్ ఏంటి అంటే ఇక్కడ మనం చూసుకుంటే అవక్షేప శిలా మైదానాలలో గల తరుణ ముడత పర్వతాలలో సున్నపురాయి వంటి లోహ రహిత ఖనిజాలు ఉంటాయి అనేటువంటిది మీకు చెప్పేశాను ఆల్రెడీ. అంటే అలోహ ఖనిజాలు అన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి అంటే ఎక్కడ దొరుకుతాయండి? అవక్షేప శిలల్లో దొరుకుతాయి, ఓకేనా? సో ఇక్కడ లోహరహిత నాన్ మెటాలిక్ అంటే ఇక్కడ మనకి ఏమైతే ఇందులో ఉందో ఇవి ఎక్కడ దొరుకుతాయి అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, చూసుకోండి. ఫ్రాన్స్ లోని కాకసస్ పర్వతంలో సున్నపురాయి నిక్షేపాలు. అంటే మిమ్మల్ని అడిగే బిట్ ఎక్కడ అడుగుతాడు? కాకసస్ పర్వతాలు ఎక్కడ కలవు? ఫ్రాన్స్. కాకసస్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయండి? ఫ్రాన్స్ లో ఉన్నాయి. సో మరి ఇక్కడ నెక్స్ట్ చూడండి, జార్జియా, ఉక్రెయిన్ లో ఉన్నటువంటి ఏమున్నాయంట? మ్యాంగనీస్ నిక్షేపాలు. అలాగే అల్జీరియాలోని ఫాస్ఫేట్ నిక్షేపాలు. అల్జీరియాలో ఏమున్నాయంట? ఫాస్ఫేట్ నిక్షేపాలు ఉన్నాయి అంట, ఓకేనా? అలాగే బొగ్గు, పెట్రోలియం కూడా ఎక్కడ దొరుకుతాయి అన్నాడు? అవక్షేప పొరల్లోనే దొరుకుతాయి. బొగ్గు, పెట్రోలియం కూడా ఎక్కడ దొరుకుతాయండి? అవక్షేప పొరల్లోనే దొరుకుతాయి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? లోహ ఖనిజాలు ఎక్కడ దొరుకుతాయి అంటే అగ్ని మరియు రూపాంతర శిలల్లో మాత్రమే దొరుకుతాయి, ఓకేనా? మరి ఇంధన ఖనిజాలు కానీ మరి లేదంటే అలోహ ఖనిజాలు కానీ ఎక్కడ దొరుకుతాయి? అవక్షేప శిలల్లో దొరుకుతాయి, ఓకేనా? ఇంతే ఇక్కడ బిట్టు, ఓకేనా? సో తర్వాత ఇక్కడ మనకు అడిగేది బిట్ ఏంటి అంటే ఇక్కడ ప్రపంచంలో మొత్తం తగరం ఉత్పత్తిలో అంటే వరల్డ్స్ టిన్ మొత్తం అంటే టిన్ అనేటువంటి లోహం ఎక్కడ ఎక్కువగా జరుగుతుంది అంటే ప్రపంచంలో మొత్తం తగరం అనేటువంటి ఉత్పత్తి సగానికి పైగా అంటే ఆసియా ఖండంలోనే జరుగుతుంది, ఓకేనా? సగానికి పైగా టిన్ అనేటువంటి దాన్ని ఎవరు ఉత్పత్తి చేస్తున్నారంటే ఆసియా ఖండమే ఉత్పత్తి చేస్తుంది, ఓకేనమ్మా? సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒకసారి చూసుకుంటే చైనా, మలేషియా, ఇండోనేషియా ప్రపంచంలోనే ప్రముఖ తగరం ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. ఇవన్నీ అవసరం లేదు ఇక్కడ అసలు. స్విట్జర్లాండ్ లో ఎటువంటి ఖనిజ నిక్షేపాలు లేవట, చూసుకోండి. అసలు స్విట్జర్లాండ్ అంటే అసలు ప్రపంచంలో ఖనిజ నిక్షేపాలు లేని దేశం స్విట్జర్లాండ్, ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ప్రపంచంలో ఇనప ధాతు ఉత్పత్తిలో అగ్రగామిగా ఎవరున్నారు? ఐరోపా, ఓకేనా? ఇందాక మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ప్రపంచంలో తగరం ఉత్పత్తిలో, ఓకేనా? ప్రపంచంలో తగరం ఉత్పత్తిలో మనం సగానికి పైగా ఎక్కడ జరుగుతుందో చెప్పుకున్నాం ఆసియా ఖండంలో. తగరం గుర్తుపెట్టుకోండి, అంటే ఒక ఖండం ఒక స్పెషాలిటీ, ఓకేనా? అంటే ఏంటి? తగరం టిన్ అనేటువంటిది ఎక్కడ అంటే మనం చెప్పాల్సింది ఏంటి అంటే ఆసియా. ఏంటమ్మా? టిన్ అనేటువంటిది ఆసియా.
మరి ఇక్కడ ప్రపంచంలో ఇనుప ధాతువు ఐరన్ ఓర్ ఉత్పత్తిలో ఎవరు అగ్రగామిగా ఉన్నారంట? ఐరోపా. ఐరన్ ఓర్లో ఎవరున్నారు అంటే ఐరోపా, అంటే యూరప్. ఓకేనా? సో ఇక్కడ యూరప్ అనేటువంటిది ఇనపధాతు ఉత్పత్తిలో ఐరోపా అగ్రగామిగా ఉంది. ఇక మిగిలిన ఇక్కడ ఏం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడతాం. ఇక నెక్స్ట్ ఉత్తర అమెరికా. ఈ ఉత్తర అమెరికాలో మిమ్మల్ని బిట్లు అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకు కొంచెం టిపికల్ గా కొన్ని 2-3 చెప్పడం జరిగింది. ఏంటంటే అవి ఇక్కడ ఉత్తర అమెరికాలో ఖనిజ నిక్షేపాలు ఎన్ని జోన్లలో ఉన్నాయి? మొత్తం 3 జోన్లు. మొత్తం 3 జోన్. ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి జోన్లు ఏంటి అంటే 3 జోన్లు. ఏంటవి? మహాసరస్సులకు ఉత్తరాన ఉన్నటువంటి కెనడా ప్రాంతము, అపలేచియన్ ప్రాంతము, పశ్చిమ పర్వత శ్రేణులు. ఓకేనా? పశ్చిమ పర్వత శ్రేణులనే పశ్చిమ కార్డిలెరాస్ అంటారు. ఓకేనా? ఈ పర్వత శ్రేణులకు ఇంకొక పేరు ఏంటంటే పశ్చిమ కార్డిలెరాస్. ఓకేనా? సో ఇక్కడ కార్డిలెరాస్ లో ఇక్కడ రాగి, జింకు ఇలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మహాసరస్సులు అన్నాడు. ఏంటి అసలు మహాసరస్సులు? ఓకేనా? ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి అంటే మహాసరస్సులకు ఉత్తరాన ఉన్న కెనడా భాగం, అలాగే అపలేచియన్ ప్రాంతం, పశ్చిమ పర్వత శ్రేణులు అని చెప్పాడు కదా. మరి మహాసరస్సులు ఏంటి అనేది చూసుకుంటే ఇక్కడ మనకి చూడండి ఒకసారి. ఇక్కడ మహాసరస్సులు ఏమైతే ఉన్నాయో ఇక్కడ ఆఫ్రికాలో ఉన్నటువంటి 5 గొప్ప సరస్సులు ఏంటి అంటే, ఒకటి లేక్ సుపీరియర్. ఏంటమ్మా? లేక్ సుపీరియర్. అలాగే రెండోది ఏంటి అంటే మిచిగాన్. మూడోది హ్యూరాన్. తర్వాత ఇరీ, ఒంటారియో. ఏంటమ్మా ఈ 5 మహాసరస్సులు ఏంటి అంటే ఇక్కడ మనకి ఇవి సెయింట్ లారెన్స్ నది దగ్గర ఉన్నటువంటి ఉండి అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసేటువంటి ఒక 5 మహాసరస్సులు ఉన్నాయి. ఓకేనా? సో ఈ 5 మహాసరస్సుల పేర్లు ఏంటి అంటే ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు లేక్ సుపీరియర్, అలాగే మిచిగాన్ సరస్సు, హ్యూరాన్ సరస్సు, ఇరీ సరస్సు, ఒంటారియో సరస్సు. ఈ 5 మహాసరస్సులు ఎక్కడ ఏ ఖండంలో ఉన్నాయి అంటే ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ దక్షిణ అమెరికా. దక్షిణ అమెరికా ఏంటంట? ప్రపంచంలో నాణ్యమైన ఇనుప ధాతువుని బ్రెజిల్ అధికంగా ఉత్పత్తి చేస్తుంది. ఇందాక ఏమన్నాడండి? ప్రపంచంలో ఇనుప ఖనిజాన్ని ఎక్కువగా ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు అన్నాడు. అవునా? ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ మనం చూస్తే రెండింటికి బిట్ తేడా మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమన్నాడు? ప్రపంచంలోనే ఇనప ధాతువు ఉత్పత్తిలో అంటే ఇనప ధాతువు ఉత్పత్తిలోనేమో ఐరోపా అగ్రగామిగా ఉంటే నాణ్యమైన ఇనప ధాతువు ఎవరు మరి ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే బ్రెజిల్. గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కడ ఉంది? దక్షిణ అమెరికాలో. ఓకేనా? ఇక్కడ దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి బ్రెజిల్ ప్రపంచంలో నాణ్యమైనటువంటి ఇనప ధాతువుని ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇక్కడ మిమ్మల్ని అడిగేటువంటిది ఏంటి అంటే రాగి ఎవరు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారంటే చిలీ అండ్ పెరు. రాగి, చిలీ అండ్ పెరు. ఓకేనా? ఇక మిగిలినవన్నీ కూడా మన అందరికి తెలిసినవే కాబట్టి అది ముట్టుకోవట్లేదు నేను. తర్వాత చూడండి, ఇక్కడ ప్రపంచంలో అత్యంత పురాతన శిలలు ఎక్కడ ఉన్నాయి అని అడుగుతాడు. అవి పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ఇవంట 4300 మిలియన్ సంవత్సరాల క్రింద, అంటే భూమి ఏర్పడిన 300 మిలియన్ సంవత్సరాల తర్వాత ఏర్పడినాయి. ఓకేనా? సో కాబట్టి అవి అంతవరకు మీరు చదువుకోండి. ఓకేనా? తర్వాత ఆఫ్రికా చూసుకోండి. ఆఫ్రికాలో మనకు తెలుసు ప్రపంచంలోనే వజ్రాలు, బంగారం, ప్లాటినంని అధికంగా ఉత్పత్తి చేస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకి ఆఫ్రికాకి సంబంధించినటువంటి బిట్లు చాలా ఉన్నాయి. ఏంటి? ఒకటి మామూలుగా మిమ్మల్ని అడిగేటువంటి బిట్టు సిటీ ఆఫ్ గోల్డ్. ఏంటమ్మా సిటీ ఆఫ్ గోల్డ్ అని దేన్ని అంటారు అంటే జోహెన్స్బర్గ్. ఏంటమ్మా అది? జోహెన్స్బర్గ్. అక్కడ ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని ఆఫ్రికాలో ఉన్నటువంటి జోహెన్స్బర్గ్ ప్రాంతంలో విట్ వాటర్స్ ల్యాండ్
విట్ వాటర్స్ ల్యాండ్ అనేటువంటిది మనకి ఇక్కడ ప్రెసెంట్ అత్యధికంగా బంగారాన్ని, ఆఫ్రికాలోనే అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసేటువంటిది అనమాట. అందుకని దీన్ని ఏమన్నారు, సిటీ ఆఫ్ గోల్డ్ అని పిలిచారు. ఇది ఏంటిది అంటే జోహెన్స్బర్గ్. ఈ జోహెన్స్బర్గ్ ఎక్కడ ఉంది అంటే ఆఫ్రికాలో ఉంది. అక్కడ ఉన్నటువంటి గనుల పేరు ఏంటి అంటే విట్ వాటర్స్ ల్యాండ్. ఇక్కడ మనకి ఆ విట్ వాటర్స్ ల్యాండ్ లో మనకి ఇక్కడ ఏముంది అంటే ఎక్కువగా బంగారాన్ని వీళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు. ఓకేనా. తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆస్ట్రేలియా. ఏంటి ఆస్ట్రేలియా స్పెషల్? ఆస్ట్రేలియా ప్రపంచంలోనే బాక్సైట్ ని అధికంగా ఉత్పత్తి చేస్తున్నది. అయితే రీసెంట్ గా మరి దీనికి ఒక స్పెషాలిటీ కూడా వచ్చింది ఆస్ట్రేలియాకి. ఏంటో తెలుసా? ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి వాటిలోకెల్లా అధికంగా బంగారం గనులు ఎక్కడ ఉన్నాయంట? బంగారం గనులు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే ఆస్ట్రేలియా. ఓకేనా. ప్రెసెంట్ ఇప్పుడున్నటువంటి కరెంట్ అఫైర్స్ ప్రకారం ఆస్ట్రేలియాలో అత్యధికంగా బంగారం గనులు ఉన్నాయట. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఎక్కడ బంగారు గనులు ఎక్కువగా ఉన్నాయంటే పశ్చిమ ఆస్ట్రేలియా. చెప్పుకున్నాం ఇందాకే పశ్చిమ ఆస్ట్రేలియా గురించి, అవే అత్యంత పురాతన పర్వతాలని. సో ఇక్కడ ఈ పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి కల్గూర్లీ అండ్ కూల్గార్డీ ఈ రెండు కూడా ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం నిల్వ ఉన్నటువంటి ఖండం ఏది అంటే ఆస్ట్రేలియా ఖండం. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది అంటార్క్టికా. అంటార్క్టికా గురించి ఏమైనా బిట్లు ఉంటాయని మీరు భావిస్తున్నారా అంటే అంటార్క్టికాలో వచ్చే ఒకే ఒక బిట్టు ఏది అంటే ట్రాన్స్ అమెరికా ప్రాంతం, ట్రాన్స్ అంటార్క్టికా ప్రాంతంలో పెద్ద మొత్తంలో బొగ్గుని తూర్పు అంటార్క్టికాలో ఉన్నటువంటి ప్రిన్స్ చార్లెస్ పర్వతాల సమీపంలో ఇనప నిల్వలు ఉన్నాయని అంచనా వేస్తున్నారంటే అర్థం ఏంటి? ఇవి వాస్తవ వనరులు కావు, యాక్చువల్ రిసోర్సెస్ కాదు. ఓకేనా. సంభావ్య వనరులు అనమాట. అంటార్క్టికాలో ఉన్నటువంటి ప్రిన్స్ చార్లెస్ పర్వతాల సమీపంలో ఇనుప నిల్వలు ఉన్నాయి. సో ప్రిన్స్ చార్లెస్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి? తూర్పు అంటార్కిటికా. ప్రిన్స్ చార్లెస్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయమ్మా? ప్రిన్స్ చార్లెస్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి అంటే తూర్పు అంటార్క్టికాలో ఉన్నాయి. ఓకేనా. ఇక తర్వాత ఖనిజాల ఉపయోగాలు వీటిని చూసుకుంటే మనకి ఇందులో ఇక్కడ ఏమి లేవు. మెయిన్ గా ఉపయోగించేది ఏంటి అంటే నాణ్యాల నుంచి పైపుల దాకా ప్రతి వస్తు తయారీలో ఉపయోగించే లోహం ఏంటి అంటే రాగి అన్నాడు. అయితే కంప్యూటర్ పరిశ్రమలో ఉపయోగించే సిలికాన్ని ఏ లోహం నుంచి తీస్తారు? ఓకేనా. సిలికాన్ ఏ లోహం నుంచి వస్తుంది అంటే క్వార్ట్జ్ నుంచి వస్తుంది అని చెప్పారు. అలాగే నెక్స్ట్ అల్యూమినియం ని ఎక్కడి నుంచి తీస్తారు అంటే బాక్సైట్ అనేటువంటి ముడి ఖనిజం నుంచి తీస్తారు. ఈ రెండే ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఏంటి? ఒకటి సిలికాన్ ని దేని నుంచి తయారు చేస్తారు అంటే క్వార్ట్జ్ నుంచి తయారు చేస్తారు. అల్యూమినియం ని దేని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అంటే బాక్సైట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఓకేనా. రైట్. నెక్స్ట్ చూడండి. ఇక మనకి ఇక్కడ చూసుకుంటే మెయిన్ గా ఖనిజాల పరిరక్షణకి మనం ఒక 3 సూత్రాలు అయితే పాటించాలని చెప్తా ఉంటాడు. ఆల్రెడీ మన రిసోర్సెస్ కూడా ఇదే చెప్పారు. అయితే ఏంటది? 3 R's. ట్రిపుల్ ఆర్ ఏంటి అంటే రెడ్యూస్ అంటే తగ్గించాలి, బాగా తగ్గించాలి. అంటే ఏంటి? వాడకాలని ఎంత తగ్గిస్తే అంత ఖనిజం మిగులుద్ది. అలాగే రీయూజ్, ఒకసారి వాడినటువంటి దాన్ని మళ్ళీ వేరే రకంగా దాన్ని మాడిఫై చేసుకొని మళ్ళీ మనం వాడుకుంటే కొత్త ఖనిజాలని మనం వాడాల్సిన అవసరం రాదు. అలాగే రీసైకిల్ అంటే పునర్వినియోగం, అలాగే పునశ్చక్రీయం, దాని నుంచి మళ్ళీ కొత్త దాన్ని తయారు చేయటం. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ట్రిపుల్ ఆర్ ఏంటి? రెడ్యూస్ అంటే తగ్గించటం, అలాగే పునశ్చక్రీయం మళ్ళీ దాన్ని తిరిగి ఏదైనా కొత్త దానిగా మార్చటం అంటే రీసైకిల్, అలాగే రీయూజ్ మరలా దాన్నే వాడటం రీయూజ్ పునర్వినియోగం. ఈ 3 ట్రిపుల్ ఆర్ కిందకు వస్తాయి. ఓకేనా. ఇక తర్వాత మనకి ఖనిజాలు అయిపోయింది. శక్తి వనరులు, మనకు శక్తిని అందించే వాటినే శక్తి వనరులు అంటాం. ఈ శక్తి వనరులు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి సాంప్రదాయ శక్తి వనరులు, ఒకటి సాంప్రదాయ శక్తి వనరులు. మీ అందరికీ తెలుసు మనకి శక్తి రావడానికి అంటే శక్తి అంటే ఉష్ణాన్ని వేడిని పుట్టించేదాన్ని మనం ఇక్కడ శక్తి వనరులు అంటాం. సో ఇక్కడ మనకి శక్తి వనరులకు ఏది ఎక్కువగా వాడుతున్నాము అంటే మీ అందరికీ తెలుసు వంట చెరకు. మన పూర్వీకులు కావచ్చు, మన తాతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మనం వంట చేస్తున్నప్పుడు దేన్ని వాడాం? ఎక్కువగా
వంట చెరుకునే వాడాం. సో గ్రామీణ ప్రజలు శక్తిలో 50% పైగా వంట చెరుకు ద్వారానే పొందుతున్నారు అని చెప్పేసి మీకు డైరెక్ట్ బిట్ ఇచ్చేసారు. ఓకేనా. ఇక తర్వాత మనం చూసుకుంటే శిలాజ ఇంధనాలు ఎలా తయారవుతాయి తెలుసుగా మీకు. ఆల్రెడీ కృంగిపోయినటువంటి మొక్కలు మరియు జంతువుల అవశేషాలు అధిక వేడి పీడనం వలన శిలాజ ఇంధనాలుగా మారతాయి. ఈ కార్బోనైజేషన్ ప్రక్రియ ద్వారా ఏమవుతుంటది, అదేమో అలా అయిపోతుంటది. అలాగే సముద్రంలో కుళ్ళిపోయినటువంటి జీవులు, చనిపోయినటువంటి జీవులు, మరి వాటి యొక్క అంతర్గత చర్యల వలన అది పెట్రోలియంగా మారిపోతూ ఉంటుంది. సో ఇక్కడ బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు ఇవన్నీ కూడా, ఈ శిలాజ ఇంధనాలన్నీ కూడా సంప్రదాయ శక్తి వనరుల్లో ప్రధానమైనవి. అంటే సంప్రదాయ శక్తి వనరులు ఏమేంటి అని అడిగితే మిమ్మల్ని మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఒకటి వంట చెరుకు, అలాగే మరి శిలాజ ఇంధనాలైనటువంటి ఏమేంటి అవి, ఒకటి బొగ్గు, 2 పెట్రోలియం, 3 సహజవాయు. ఓకేనా. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సాంప్రదాయ శక్తి వనరులు. అంటే అనాదిగా మనం సాంప్రదాయంగా వేటిని వాడుతున్నామో అవే సాంప్రదాయ శక్తి వనరు. అంటే ఒకప్పుడు నా చిన్నప్పుడు బండి ఎలా నడిచేది, పెట్రోల్తో నడిచేది. మా చిన్నప్పుడు మరి ఇస్త్రీ ఎలా చేసేవాళ్ళు, బొగ్గుతో చేసేవాళ్ళు. అవునా. మనం చిన్నప్పుడు దేంతో వంట చేసుకునేవాళ్ళం, గ్యాస్ సిలిండర్తో వంట చేసుకునేవాళ్ళం. అవునా. సో అలాగే మనం చిన్నప్పుడు దేంతో వంట చేసుకునేవాళ్ళం అంటే వంట చెరుకును ఉపయోగించి కట్టెల పొయ్యి మీద వంట చేసుకునేవాళ్ళం. సో ఈ 4 సహజవాయువు కావచ్చు, అలాగే మరి పెట్రోలియం కావచ్చు, బొగ్గు కావచ్చు, వంట చెరుకు కావచ్చు, ఈ 4 కూడా మనకి సాంప్రదాయ శక్తి వనరులు. అంటే ఏంటి, సాంప్రదాయ శక్తి వనరులు అంటే సాంప్రదాయంగా వస్తున్నటువంటివి అని అర్థం. మరి నెక్స్ట్ ఏంటి, సాంప్రదాయేతర, సాంప్రదాయాన్ని కాదని కొత్తగా వచ్చినటువంటి శక్తి వనరులు ఏమైతే ఉన్నాయో వాటిని. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనం పెద్దగా ఆడడానికి ఏముండదు, ఇవన్నీ మనం చెప్పేయచ్చు కూడా, ఒకవేళ అవసరమైతే కూడా మనం చెప్పేయచ్చు. ఎందుకని ఇక్కడ రవాణా చేయడం సులభం, పెట్రోలియం కానీ సహజవాయువు కానీ ఏదైనా సరే మనం ఫాస్ట్గా ఇచ్చేయచ్చు. అలాగే చమురు కంటే చౌకైంది ఏది అంటే సహజవాయువు అని తెలుసు. మరి కాలుష్య కారణాలకు, ఆమ్ల వర్షాలకు కారణం ఏంటి, పెట్రోలు అలాగే సహజవాయువు. అవునా. సో ఇక్కడ ఈ పెట్రోల్ని ఎక్కువగా వాడినప్పుడు ఈ పెట్రోల్ వచ్చేటువంటి వీటి అంశీభూతాలు ఏమైతే ఉన్నాయో, ఏది డీజిల్ కావచ్చు, మరి తార్ కావచ్చు, ఇలాంటివి, మరి పారాఫిన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా, అంటే ఈ పెట్రోల్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఏది వాడినా కూడా మరి వాతావరణం కాలుష్యం అవుతుంది. అలాగే ఆమ్ల వర్షాలకు కారణమయ్యేటువంటి ఆవశ్యకత కూడా ఉందని తెలుసుకోండి. ఇక సాంప్రదాయ శక్తి వనరుల్లో వంట చెరుకు సులభంగా పొందొచ్చు, అలాగే ఇక్కడ హరిత గృహ ప్రభావాన్ని ప్రోత్సహిస్తుందని ఇచ్చాడు. అలాగే బొగ్గు ఏంటి, అనుకూలత ఏంటి, అన్ని చోట్ల దొరుకుద్ది, అయితే కాలుష్యానికి మాత్రం మూలం అని చెప్తున్నాడు. ఓకేనా. ఇక జలశక్తి అంటే ఏంటి, కాలుష్య రహితం, అలాగే చౌకైనది, కానీ ఇది చెయ్యాలంటే మాత్రం బోల్డ్ అంత ఏర్పాటు కావాలి, ఖర్చు కావాలి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మంపుకు గురవుతాయి. ఒక్కొక్కసారి మరి వాటర్ని స్టోర్ చేసుకుని వదులుతూ ఉంటారు కాబట్టి ఒక్కొక్కసారి మరి అధికంగా వరద వచ్చినప్పుడు ఆటోమేటిక్గా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మరి ముంపునకు గురవుతాయని చెప్తున్నాడు. ఓకేనా. ఇక ఫస్ట్ మనం బొగ్గుకు వచ్చేద్దాం. బొగ్గులో ఏంటి, బొగ్గుకు సంబంధించి బిట్స్ ఏంటి. బొగ్గుకు సంబంధించిన బిట్స్ చూసుకుంటే ఇది అత్యంత సమృద్ధిగా దొరికేటువంటి శిలాజ ఇంధనం. అయితే బొగ్గు నుంచి తయారు చేసే ఇంధనాన్ని, విద్యుత్తుని ఏమంటారు అన్నాడు. ఏం విద్యుత్ అంటారు దాన్ని, థర్మల్ విద్యుత్ లేక తాప విద్యుత్ అంటారు. బొగ్గు నుంచి తయారు చేసే విద్యుత్తుని తాప విద్యుత్ లేక థర్మల్ పవర్ అని పిలుస్తాం. ఓకే. అనేక సంవత్సరాల క్రితమే ఇది నేలలో, భూమి పొరల్లో నిక్షిప్తమైపోయి కుళ్ళిపోయి, ఓకేనా. కాబట్టి మళ్ళీ మనం దాన్ని లోపల పూడ్చిపెట్టిన దాన్ని బయటకు తీసి వాడుకుంటున్నాం కాబట్టి మరి అది వెలిగిస్తుంది కాబట్టి దాన్ని ఏమంటున్నాము అంటే బరీడ్ సన్షైన్ అంటాం, లేకపోతే ఖననం చేయబడిన సూర్యరశ్మి అని పిలుస్తాం. ఓకేనా. ఇక తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకి ఎక్కడెక్కడ మనకి బొగ్గులు ఉన్నాయని చెప్తున్నారు. అయితే మిమ్మల్ని ఇవన్నీ ఏం అడగరు. అయితే మిమ్మల్ని అడిగేటువంటి అవకాశం ఏముంది అంటే ఇక్కడ మీకు జార్ఖండ్లో రాణిగంజ్, జారియా, అలాగే ధన్బాద్, బొకారో, ఈ 4 విపరీతమైనటువంటి బొగ్గుని మన రాష్ట్రంలో మన దేశంలో ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మరి ఈ జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సిటీకి ఏమని పేరు ఉంది తెలుసా, కోల్ సిటీ అని పేరు ఉంది. ఏది ఆ సిటీ అని అడుగుతారు. కోల్ సిటీ అంటే బొగ్గు నగరం అని దేన్ని పిలుస్తారు అంటే ధన్బాద్. ఇక్కడ మనం 4 ఇచ్చాడు, అందులో మనకు అవసరమైంది ఏది అంటే ధన్బాద్ ని కోల్ సిటీ అంట. ఒకప్పుడు ఇది బీహార్లో భాగంగా ఉండేది. మరి బీహార్ నుంచి విడిపోయిన తర్వాత ఈ జార్ఖండ్ అనేటువంటిది ఒక రాష్ట్రంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ధన్బాద్ అనేటువంటి నగరాన్ని మనం ఇక్కడ కోల్ సిటీ, బొగ్గు నగరం అని పిలుస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం.
పెట్రోలియం అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఇచ్చాడు. పెట్రా మరియు ఓలియం అనే 2 పదాల నుంచి వచ్చింది. పెట్రా అంటే రాయి, ఓలియం అంటే నూనె, మొత్తంగా రాతి నూనె అని అర్థం అని చెప్తున్నాడు. ఇక మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్రోలియం నుంచి చాలా తయారవుతాయి. డీజిల్, పెట్రోల్, కిరోసిన్, మైనం, ప్లాస్టిక్, కందెనలు ఇలాంటివన్నీ కూడా పెట్రోలియం. అంటే పెట్రోలియం అనేటువంటిది ముడి ఖనిజం. దాని నుంచి వచ్చేటువంటి ఇవన్నీ కూడా మనం ఖనిజాలుగా వాడుకుంటున్నాం, మినరల్స్ గా. అందుకనే గోల్డ్ అంత కాస్ట్ కాబట్టి దీన్ని నల్ల బంగారం, బ్లాక్ గోల్డ్ అని పిలుస్తాం. ఓకేనా. ఇక తర్వాత మనకి ఇక్కడ ముఖ్యంగా అడిగేటువంటిది ఏంటంటే ఎక్కడ మన దగ్గరలో పెట్రోలియం ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయని అడుగుతారు. ఎక్కడ ఉన్నాయి మన దేశంలో? ముంబైలోని సో ఫస్ట్ ఏంటంటే అస్సాంలోని దిగ్బోయ్, అస్సాంలో ఉన్నటువంటి దిగ్బోయ్, అలాగే ముంబైలో ఉన్నటువంటి బొంబాయి హై అనేటువంటిది అరేబియా మహాసముద్రంలో మధ్యలో ఉంటది. అక్కడి నుంచి సహజ వాయువు పెట్రోలియంని విపరీతంగా కొన్ని సంవత్సరాల నుంచి తీస్తూనే ఉన్నారు. సో అంతు చెక్కనంత ఉందన్నమాట లోపల. అర్థమైందా? సో ఈ మహాసముద్రం, అరేబియా సముద్రంలో ఉన్నటువంటి సముద్రాల్లో ఎక్కువగా జలచరాలు చనిపోవటం వలన వాటి అవశేషాలు భూమిలో కప్పుబడిపోయి కొన్ని వేల సంవత్సరాల తర్వాత, వందల సంవత్సరాల తర్వాత పెట్రోలియంగా మారిపోతాయి. కాబట్టి మనకి ప్రస్తుతం ఈ బొంబాయి హై అనేటువంటి దానిలో అరేబియా సముద్రంలో నుంచి మనకి సహజ వాయువుని అలాగే పెట్రోలియంని వెలికితీస్తున్నారు. మరి కేజీ బేసిన్, కృష్ణా గోదావరి డెల్టా అంటాం దీన్ని. ఓకేనా. ఈ డెల్టాల నుంచి కూడా మనకి అత్యధికంగా సహజ వాయువుని పెట్రోలియంని తీస్తున్నారు. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సహజ వాయువు అంటే ఏంటి? సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. సిఎన్జి ఏంటండి? సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. బాగా సంపీడనకు లేక ఒత్తిడికి గురి చేయబడినటువంటి వాయువునే మనం ఇక్కడ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అని పిలుస్తున్నాం. అయితే ఇది పెట్రోలియం కానీ బొగ్గు కానీ వీటన్నిటితో పోల్చుకుంటే చాలా తక్కువ కాలుష్యాన్ని ఇస్తుంది. ఓకేనా. అలాగే మరి పర్యావరణానికి కూడా చాలా మంచిది. ఇక చూసుకుంటే దీన్ని ఇక్కడ మనకి ఏంటి దీన్ని ఇక్కడ అంటే ఒకసారి చూడండి. ఇక్కడ భారతదేశంలో ముంబై హై, కృష్ణా గోదావరి బేసిన్, కాంబే బేసిన్, అలాగే త్రిపుర, అస్సాంలో ఎక్కువగా సహజ వాయు నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ భారతదేశంలో మళ్ళీ ముంబై హై అంటే అరేబియా సముద్రంలో ఉన్నది, కృష్ణా గోదావరి డెల్టా ఇదన్నీ, మళ్ళీ అలాగే కాంబే బేసిన్, త్రిపుర, అస్సాంలో సహజ వాయు నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ సహజ వాయువు గురించి 2-3 బిట్లు ఇచ్చారు. ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ సహజ వాయువు సమృద్ధిగా లభించే స్వచ్ఛమైన హైడ్రోకార్బన్. ఏంటమ్మా? సహజంగా లభించేటువంటి స్వచ్ఛమైన హైడ్రోకార్బన్ యొక్క మిక్స్ అనమాట. సో ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి కొరకు విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గును మండించినప్పుడు వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ లో ఇది సగం మాత్రమే విడుదల చేస్తుంది. అలాగే బొగ్గు విడుదల చేసేటువంటి కాలుష్య కారకాల్లో కేవలం 10% కాలుష్య కారకాలను మాత్రమే విడుదల చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఏమో ఇంచుమించు సగమే వస్తుంది. అలాగే కాలుష్య కారకాల్లో చూసుకుంటే ఓన్లీ 10%, అంటే మిగిలిన వాటితో పోల్చుకుంటే ఓన్లీ 10%. అవి 100% అయితే ఇది 10%, అంటే 90% తక్కువైపోయింది అనమాట. సో కాబట్టి ఈ సిఎన్జిని ఎందుకు ఎక్కువగా వాడుతున్నారు అంటే కారణం అదనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవే. ఓకేనా. నెక్స్ట్ చూడండి. ఇక ఇక్కడ జల విద్యుత్. ఏంటి జల విద్యుత్ అంటే? ఇక్కడ మనకు ఫస్ట్ బిట్ ఏంటి అంటే ప్రపంచంలో జల విద్యుత్తును అభివృద్ధి చేసిన మొదటి దేశం ఏది? నార్వే. ప్రపంచంలో జల విద్యుత్తును అభివృద్ధి చేసిన మొదటి దేశం ఏంటి అంటే నార్వే. ఏం చేస్తారు? మీకు తెలిసిందే, డ్యాముల్లో వాటర్ నిల్వ చేస్తారు. ఒకేసారి వాటర్ను వదిలేటప్పుడు ఒక సన్నని దారి ద్వారా వదులుతారు. అక్కడ టర్బైన్ పెడతారు. ఆ టర్బైన్ రెక్కలు తగులుకుంటూ వాటర్ కిందకు వస్తూ ఉంటుంది కాబట్టి టర్బైన్ వేగంగా తిరిగినప్పుడు ఆటోమేటిక్గా అక్కడి నుంచి పవర్ని జనరేట్ చేసుకుంటాం. సో దీన్నే ఇక్కడ మనం టర్బైన్ రెక్కలు జనరేటర్లా తిరిగేలా చేయడం వల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీన్నే జల విద్యుత్ అంటారు. సో ఇక్కడ ఈ జల విద్యుత్ ఏమైతే ఉందో, ఓకేనా, ఈ హైడల్ పవర్ ఏమైతే ఉందో ఇక్కడ ప్రపంచ విద్యుత్తులో 4వ వంతు జల విద్యుత్ ద్వారానే ఉత్పత్తి అవుతుంది. అడుగుతున్నారు చూడండి. ప్రపంచం మొత్తంలో మరి ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్తులో జల విద్యుత్ శాతం ఎంత అంటే 1/4 వంతు. మొత్తం 4 వంతు, అందులో 1వ వంతు జల విద్యుత్నే మనం తీసుకుంటున్నామని చెప్తున్నారు. అలాగే బాక్రానంగల్, గాంధీ సాగర్,
నాగార్జున సాగర్, దామోదర లోయ ప్రాజెక్టులు. ఇవి మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి జల విద్యుత్ కేంద్రాలు. ఓకేనా? సో ఇక్కడ మిమ్మల్ని అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటి బిట్స్ ఏమున్నాయి? మామూలుగా జీకేకి అడిగే అయితే బాక్రానంగల్ ఎక్కడ ఉంది? ఏంటమ్మా? బాక్రానంగల్ ఏ నది పైన నిర్మాణం జరిగినటువంటిది? బాక్రానంగల్ ప్రాజెక్ట్ ని ఎక్కడ కట్టారు? ఎక్కడ కట్టారు బాక్రానంగల్ని? బాక్రానంగల్ని సట్లెజ్ నది పైన నిర్మించారు. ఏంటమ్మా? బాక్రానంగల్ని సట్లెజ్ నది పైన నిర్మించారు. మరి గాంధీ సాగర్ ని ఎక్కడ నిర్మించారు? గాంధీ సాగర్ ని ఎక్కడ నిర్మించారు అంటే గాంధీ సాగర్ చంబల్ నది మీద, చంబల్ నది మీద. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఏ నది మీద ఉందని అడుగుతాడు. సట్లెజ్ నది మీద ఉంది. అలాగే గాంధీ సాగర్ ఏ నది మీద ఉంది అంటే చంబల్ నది మీద ఉంది. అలాగే నాగార్జున సాగర్ మీ అందరికీ తెలుసు, కృష్ణా నది. అలాగే దామోదర్ లోయ ప్రాజెక్ట్ అంటే దాంట్లోనే పేర్లోనే ఉంది, దామోదర్ నది మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్. సో ఇవి మనకి ఇక్కడ ప్రధానమైనటువంటి జల విద్యుత్ కేంద్రాలుగా చెప్పారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ప్రపంచంలోనే మొదటిసారిగా సౌర పవన శక్తిని ఉపయోగించే బస్ షెల్టర్ ని ఏ దేశం ఏర్పాటు చేసింది అంటే సౌర పవన అంటే ఇక్కడ సోలార్ అండ్ విండ్ ఈ రెండింటిని ఉపయోగించి ఫస్ట్ బస్ షెల్టర్ ని ఎవరు ఏర్పాటు చేశారు అంటే స్కాట్లాండ్ దేశం ఏర్పాటు చేసింది. ఓకేనా? సో మనకి ఇక్కడ రెండు ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒకటి ఇక్కడ రెండు బిట్లు ఇచ్చాడు. ప్రపంచంలోనే జల విద్యుత్తును అభివృద్ధి చేసిన మొదటి దేశం ఏమో నార్వే. అలాగే సోలార్ ని అండ్ విండ్ ని ఉపయోగించి బస్ స్టాండ్ తయారు చేసిన ఫస్ట్ దేశం ఏది అంటే స్కాట్లాండ్. ఓకేనా? రైట్. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఏంటి అంటే సాంప్రదాయంగా వస్తున్నటువంటి వనరులు ఏమైతున్నాయో వాటిని చెప్పుకున్నాం. మరి సాంప్రదాయేతర అంటే అసలు ఎప్పటిదాకా వీటిని వాడతామని మనకు తెలియదు సార్. అసలు వీటిని మనం శక్తి వనరుగా వాడచ్చని మనకు తెలియదు సార్. కానీ అనుకోకుండా వాటి మీద చేసిన ప్రయోగాలు సక్సెస్ అవడంతో అవి ఈ రోజు బాగా వాడుకలో ఉన్నాయి. అలాంటి వాటిని మనం ఇక్కడ సాంప్రదాయేతర శక్తి వనరులు అంటాం. ఏమేంటివి అలాంటివి? సౌర శక్తి. ఒకప్పుడు సూర్యుడి నుంచి శక్తి పుట్టించని మనకు తెలుసా? తెలియదు. మరి ఈరోజు సోలార్ ప్యానల్స్ ఉపయోగించి మనం చేయని మ్యాజిక్ అంటే ఏమైనా ఉందా? అసలు విపరీతంగా చేస్తున్నాం. బోల్డ్ అంత ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లోని సలాల్ జల విద్యుత్ కేంద్రం ఒక బిట్ ఇచ్చాడు. అంటే జల విద్యుత్ కేంద్రం ఇందాక మనం చెప్పిన వాటిలో ఒక బిట్ ఏంటంటే సలాల్ జల విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఎక్కడ ఉందండి? జమ్మూ కాశ్మీర్ లో ఉంది. ఓకేనా? జమ్మూ కాశ్మీర్. ఓకేనా? సో ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి జల విద్యుత్ కేంద్రం ఏది అంటే సలాల్ జల విద్యుత్ కేంద్రం. అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉందా? లేదు. మరి ఇప్పుడు ఏమైపోయింది? అది కేంద్రపాలిత ప్రాంతంగా మారిపోయింది. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకోండి. ఇక్కడ సౌరశక్తిని ఎలా చేస్తాము అంటే సౌర ఘటాలలో నిల్వయించి విద్యుత్తుని ఉత్పత్తి చేస్తారు. వీటిని సౌర పలకలకు కలుపుతారు. ఈ సౌర పలకలు విద్యుత్తుని ఉత్పత్తి చేస్తాయి. అంటే ఏంటి? సోలార్ ప్యానెల్స్ ఇక్కడ పలకలు అన్నారు. ఈ ప్యానెల్స్ ద్వారా మనం ఏం చేస్తాం? వరుసగా అన్ని పెడతారు. ప్రతి ప్యానెల్ కలెక్ట్ చేసినటువంటి మొత్తం అంతా కూడా ఒక బ్యాటరీలోకి ఒక రిసోర్స్ గా దేన్ని వాడతాము అంటే ఇక్కడ బ్యాటరీని తీసుకుంటాం. అక్కడ బ్యాటరీలోకి మొత్తం అంతా ఈ పవర్ అంతా దాని కెపాసిటీని బట్టి అంటే ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది పవర్ అనేటువంటి దాన్ని చూసుకొని దాని పవర్ సరిపడే బ్యాటరీని పెట్టి దాంట్లో నిల్వ చేసుకుంటాం. అవసరమైనప్పుడు అంటే సన్ లేనప్పుడు మనం ఈ పవర్ ని మనం వాడుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కాలుష్య రహితము ఏంటి? పవన శక్తి కాలుష్య రహితము. అలాగే సురక్షితమైంది, శుభ్రమైంది, ఒకసారి ఏర్పాటు చేసుకుంటే తక్కువ ఖర్చుతో విద్యుత్ ఏర్పాటు చేయొచ్చు అంటున్నాడు. అలాగే మరి ఇక్కడ ఎక్కువగా నష్టం కలిగించేది కూడా పవన శక్తే. ఈ విండ్కి పెద్ద పెద్ద ఫ్యాన్స్ పెడతారు. వీటి వల్ల రేడియో కానీ లేదంటే టీవీ కానీ లేదంటే మొబైల్ టవర్స్ వచ్చేటువంటి సిగ్నల్స్ లో మరి అంతరాయం కలుగుతూ ఉంటుంది. అవి వేగంగా తిరుగుతూ ఉంటాయి. ఒక దగ్గర ఒకటే పెట్టరు, వరుసగా చాలా పెడతారు. కాబట్టి ఎక్కువ సిగ్నల్స్ కి అంతరాయం కలిగించేది ఏది అంటే పవన శక్తి ఎక్కువగా మనకి అంతరాయాన్ని కలిగిస్తాయి. అలాగే పక్షులకు కూడా హానికరం. మరి ఈ రెక్కల్లో పడిపోయి చనిపోయేటువంటి పక్షులు చాలా ఉంటాయి అన్నమాట. అలాగే అక్కడ మనం చూసుకుంటే సౌరశక్తి ఏంటి? నెగిటివ్ ఏంటి? ఎక్కువ కాస్ట్. ఆ ప్యానల్స్ కొనాలంటేనే మన ఆస్తి అమ్ముకోవాలి. అర్థమైందా? కాబట్టి చాలా ఎక్కువ కాస్ట్ లో ఉంటాయి. అలాగే దాని మెయింటెనెన్స్ కూడా ఏదైనా గౌకుని ఎవరైనా పక్కింటోళ్ళు ఆ పక్కింటోళ్ళు ఏదైనా చిన్నపిల్లల్లో రాళ్ళు ఇసిరినా ఆ పలక పగిలిందంటే మళ్ళీ కొత్త పలక కొనుక్కోవాల్సిందే. ఆ ప్యానల్ పోతే ప్రాబ్లం అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని వాడుకోవాలి. అలాగే
ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే వేలాశక్తి. వేలాశక్తి అంటే ఏంటి? తరంగాల యొక్క శక్తి. మరి దీన్ని ఉపయోగించుకోవడం చాలా కష్టం, అవునా కాదా? కాబట్టి ఇది ఒకటి మైనస్ దీంట్లో. అలాగే అణుశక్తి, ఇది ఎక్కువగా ఏంటి? రేడియో ధార్మిక పదార్థాలు అంటే రేడియో యాక్టివ్ ఏమైతే ఉంటాయో వేస్ట్ని వాటిని ఎక్కువగా మరి విడుదల చేస్తూ ఉంటుంది. యురేనియం, థోరియంతో ఉపయోగించి మనం ఇక్కడ అణుశక్తిని వాడుతూ ఉంటాం. అయితే మరి వాటి వల్ల మనకు నష్టం కూడా ఉంది. అలాగే బయోగ్యాస్. ఈ బయోగ్యాస్ ఏంటి? ఇక్కడ మనం చూసుకుంటే మరి ఎక్కువగా మరి పశువులు కావాలి, బయోగ్యాస్ కావాలంటే వాటి పేడని కుళ్ళింపజేసి దాని నుంచి మనం మరి సహజ వాయువుని పుట్టిస్తూ ఉంటాం. మరి అది రావాలంటే చాలా ఎక్కువ శ్రమ పడాలి. మరి ఈ రోజుల్లో అసలు అలాంటి గేదెలు కానీ లేదంటే ఆవులు కానీ వాటిని పెంచి వాటి పేడతో గోబర్ గ్యాస్ కానీ లేదంటే బయోగ్యాస్ కానీ జీవ వ్యర్థాలతో తయారు చేసే బయోగ్యాస్ కానీ వీటిని తయారు చేయాలంటే చాలా తక్కువ, మనకి ఎవరు లేరు ప్రెసెంట్, ఇప్పుడు ఎక్కడా కూడా అవ్వటం లేదనమాట. సో ఈ గోబర్ గ్యాస్ ఒకప్పుడు పశువుల పేడతో తయారు చేసేవాళ్ళు. సో ఇక్కడ బయోగ్యాస్. బయోగ్యాస్ అనేసరికి ఇక్కడ ఏంటి అంటే హరిత గృహ ప్రభావానికి కారణం అవుతుంది. అలాగే జీవ వ్యర్థాలు ఏమైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి ఇది తయారు చేస్తారు. సో మరి తయారు చేసినప్పటికీ ఇవి అన్ని చోట్ల దొరకవు. ఇది చాలా మనకి అంత అనుకూలమైనదైతే కాదు. ఓకేనా? సో నెక్స్ట్ భూ ఉష్ణ శక్తి. భూమి లోపల ఉన్నటువంటి ఉష్ణాన్ని ఉపయోగించుకొని శక్తి వనరుగా మార్చుకోవడాన్ని భూ ఉష్ణ శక్తి అంటారు. సో ఇక్కడ మనం నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకి ఇవి కూడా వస్తాయి ఒకటొకటి. చూడండి ఇక్కడ ఒకసారి. ఒకటి ఇక్కడ మనం వాడుకునేది ఏంటి అంటే పవన శక్తి. ఇందాకే మనం చెప్పాం, గాలి మరలను అధిక వేగంతో వీచే గాలులు తిప్పటం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తే మనం ఇక్కడ దాన్ని పవన క్షేత్రము అని పిలుస్తారు. ఏమని చెప్పారు? పవన క్షేత్రం. పవన క్షేత్రం అంటే ఏంటి అంటే ఎక్కువ ఫ్యాన్స్ ఎక్కడ ఉంటాయో దాన్ని పవన క్షేత్రం అని పిలుస్తాం. ఓకేనా? సో పవన శక్తిని మనం పొందాలి అంటే ఎక్కడ ఈ ఫ్యాన్స్ని పెట్టాలి అంటే స్థిరమైన గాలులు వీచే సముద్ర తీర ప్రాంతాల్లో పెట్టాలి. పర్వత కనుమల్లో ఈ పవన క్షేత్రాలని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ అణుశక్తి చూసుకోండి అమ్మా. అణుశక్తి మనకి బిట్లు అడిగే అవకాశం ఉంది. ఎందుకనంటే ఇక్కడ మూడు నాలుగు బిట్లు ఉన్నాయి వరుసగా. ఏంటి? రేడియో యాక్టివ్ సహజంగా కలిగినటువంటి మూలకాలైనటువంటి యురేనియం, థోరియం. అంటే అణుశక్తిలో ఉపయోగించే లోహం లేక అణుశక్తిలో ఉపయోగించే మూలకం ఏంటి అని అడుగుతాడు. ఏంటవి? యురేనియం, థోరియం. ఈ రెండు కూడా మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. అలాగే ఏ పద్ధతి ద్వారా ఈ ప్రక్రియ జరుగుద్ది అంటే కేంద్రక విచ్చిత్తి. ఏంటండి? కేంద్రక విచ్చిత్తి, న్యూక్లియర్ ఫిజన్. న్యూక్లియర్ ఫిజన్ ద్వారా ఏం జరుగుద్ది అంటే అణుశక్తిని పుట్టిస్తాం. అలాగే ఇక్కడ మనకి భారతదేశంలో ఏ రాష్ట్రాలలో ఎక్కువగా యురేనియం నిల్వలు కలిగి ఉన్నాయని అడుగుతారు. యురేనియం నిల్వలు అంటే రాష్ట్రాలు ఏవి అంటే ఇందాక చెప్పుకున్నాం, జార్ఖండ్ అలాగే రాజస్థాన్. జార్ఖండ్తో పాటు రాజస్థాన్, ఈ రెండు కూడా యురేనియం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. మరి థోరియం నిల్వలు ఎక్కడ ఉన్నాయి? కేరళలో ఉన్నాయి. ఓకేనా? యురేనియం నిల్వలు ఏమో రాజస్థాన్ అండ్ జార్ఖండ్లో ఉంటే థోరియం నిల్వలు కేరళలోని మోనోజైట్ ఇసుక నిక్షేపాల్లో థోరియం అనేటువంటిది అధిక పరిమాణంలో ఉంది. ఇక మన దేశంలో ఉన్నటువంటి ప్రముఖ అణు విద్యుత్ కేంద్రాలు లేక అణుశక్తి కేంద్రాలు ఏంటి? ఒకటి చూసుకోండి. ఫస్ట్ ఇక్కడ వరుసగా చూసుకుంటే తమిళనాడులోని కల్పకం. తమిళనాడులో ఏముందండి? కల్పకం. తమిళనాడులో కల్పకం ఏమైతే ఉందో దాంతో పాటు మిమ్మల్ని అడిగేటువంటి బిట్ ఏంటి అంటే తమిళనాడులో కల్పకంతో పాటు ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. తమిళనాడులో కల్పకం ఉంది, అలాగే కుడంకుళం. ఈ కుడంకుళం అలాగే ఈ కల్పకం ఈ రెండు కూడా తమిళనాడులో. మరి భారతదేశంలో మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం ఏది? మహారాష్ట్రలో స్టార్ట్ చేసిన ఈ తారాపూర్ ఫస్ట్ మన భారతదేశంలో మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం అన్నమాట. మరి రాజస్థాన్లో ఎక్కడుంది అంటే రాజస్థాన్లో ఉన్నటువంటి కోటా సమీపంలో ఉన్నటువంటి రాణా ప్రతాప్ సాగర్. ఓకేనా? అలాగే ఉత్తరప్రదేశ్లో ఏముంది? నరోరా. కర్ణాటకలో ఏముంది? కైగా. సో ఈ మనం గుర్తుపెట్టుకుంటే కర్ణాటక కైగా, కకై. ఓకేనా? మరి ఉత్తరప్రదేశ్లో ఏముంది? నరోరా. ఉన్నా. ఓకేనా? ఉన్నా అంటే ఉత్తరప్రదేశ్లో నరోరా. మరి రాజస్థాన్లో ఉన్నటువంటి రాణా ప్రతాప్ సాగర్ రారా. అలాగే మహారాష్ట్రలో ఉన్నటువంటి
తారాపూర్, మాత మహారాష్ట్రలో ఉన్నటువంటి తారాపూర్. అలాగే తమిళనాడులో 2 ఉన్నాయని చెప్పాను, ఒకటి కల్పకం, 2 కుడంకుళం. తమిళనాడు సో 2 కేతోనే ఉంటాయి తమిళనాడులో ఉన్నటువంటివి, కల్పకం అండ్ కుడంకుళం. ఓకేనా. ఒకవేళ మనం బిట్ అడగాల్సి వస్తే ఏమైనా కరెంట్ అఫైర్స్ బిట్లో భారతదేశంలో మనకు తెలిసి ఇవన్నీ ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఇలాంటి అణుశక్తి సంబంధించి కేంద్రాలు ఉన్నాయా అంటే ఇప్పటి వరకు ఒక్కటి కూడా లేదు. మరి ఏమైనా నిర్మిస్తున్నారా అంటే నిర్మిస్తున్నారు. ఎక్కడ? ఏపీలోని కొవ్వాడ, ఏపీలోని కొవ్వాడ అనే ప్లేస్లో 6600 మెగావాట్లతో దీన్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టింది అనమాట. అంటే ఇది ఫ్యూచర్, ఇంకా జరగలేదు, అది గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో ప్రపోజ్ చేయబడినటువంటి అణుశక్తి కేంద్రం ఎక్కడ ఉంది అంటే కొవ్వాళ్ళలో ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ భూ ఉష్ణ శక్తి. చూడండి, ఇక్కడ భూమి నుంచి లభించేటువంటి ఉష్ణశక్తిని భూ ఉష్ణశక్తి అంటాం. అంటే ఏంటి? భూమి లోపల ఉష్ణశక్తి వేడి నీటి బొగ్గల రూపంలో భూ ఉపరితలాన్ని చేరుతుంది. ఈ ఉష్ణశక్తి నుంచి విద్యుత్తుని ఉత్పత్తి చేయవచ్చు. ఓకేనా. సో అది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి బిట్టు. నెక్స్ట్ చూడండి, ఇందులో ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఇక్కడ ఉండొచ్చు. మణికరణలో ఉన్నటువంటి, ఇక్కడ చూడండి, హిమాచల్ ప్రదేశ్లో మణికరణం, లడఖ్లోని పొగాలోయలో భూ ఉష్ణశక్తి కేంద్రాలు ఉన్నాయి. ఏంటమ్మా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటి అంటే మన దేశంలో హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి మణికరణ్, అలాగే లడాఖ్లో ఉన్నటువంటి పొగాలోయ, ఈ రెండిట్లో ఏమున్నాయి? భూ ఉష్ణ శక్తి కేంద్రాలు ఉన్నాయి. అక్కడ నీళ్లు మరుగుతూ ఉంటాయి అన్నమాట, మనకు కనిపిస్తూ ఉంటాయి బయటికి. ఎవరైనా నిప్పెట్టాడా లేదా మంట పెట్టాడా అనుకుంటాం, కానీ ఏముండదు. నార్మల్గానే హీట్ వాటర్ మరుగుతూ బుడగలుగా పైకి వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే భూమి లోపల ఉన్నటువంటి ఉష్ణం అక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా. ఇక చూసుకుంటే మెయిన్ బిట్, అమెరికా ప్రపంచంలోనే అధిక సంఖ్యలో భూ ఉష్ణ శక్తి కేంద్రాలను కలిగి ఉంది. ఓకేనా. ఏంటి? ప్రపంచంలో అత్యధికమైనటువంటి భూ ఉష్ణ శక్తి కేంద్రాలను కలిగి ఉన్నటువంటి దేశం ఏది? అమెరికా. మరి తర్వాత స్థానం దేంట్లో ఉంది అంటే న్యూజిలాండ్, తర్వాత ఐస్లాండ్, తర్వాత ఫిలిప్పైన్స్, తర్వాత మధ్య అమెరికా అని ఇచ్చాడు. ఇన్ని అవసరం లేదు, మీరు ఫస్ట్ 3 గుర్తుపెట్టుకోండి. టాప్ 3 ఒకటి ఏంటంటే అమెరికా, 2 ల్యాండ్లు, ఒకటేమో న్యూజిలాండ్, ఒకటి ఐస్లాండ్. ఓకేనా. తర్వాత ఫిలిప్పైన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసరికి వేలాశక్తి. ఇక్కడ బిట్ వచ్చింది చూడండి. మొదటి వేలాశక్తి కేంద్రాన్ని ఎక్కడ నిర్మించారు? ఫ్రాన్స్ లో నిర్మించారు. అలాగే వేలాశక్తి అంటే ఏంటి? సముద్ర నీటి మట్టం పెరగటం తగ్గటం వలన ఉత్పత్తి అయ్యే శక్తిని వేలాశక్తి అంటే పోటుపాటుల వల్ల మనం ఈ శక్తిని పొందుతాం. అయితే విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఏ తరంగాలు? మనకి 2 తరంగాలు ఉంటాయి, ఒకటి లఘువేళ తరంగాలు, 2 పర్వవేళ తరంగాలు. ఇందులో ఏ తరంగాల శక్తిని వాడతామని అడుగుతాడు. లఘువేళ తరంగ శక్తిని మాత్రమే వాడతాం. ఓకేనా. లఘువేళ తరంగ శక్తిని మనం విద్యుత్ ఉత్పత్తి చేయడానికి వాడతాము. ఓకేనా. ఓకే రైట్. నెక్స్ట్ అంటే డౌట్ వచ్చిందా మీకు? లఘువేళ తరంగాలు, పర్వవేళ తరంగాలు అంటే ఇక్కడ పర్వవేళ తరంగాలు అంటే మనకి వెనక్కి పోతాయి అన్నమాట. అలాగే మరి లఘువేళ తరంగాలు అంటే ముందుకు వస్తాయి. చూడండి, ముందుకు వచ్చే వాటితోనే టర్బైన్స్ ని, అంటే ఒకవైపుకి వెళ్ళినప్పుడు టర్బైన్ తిరగదు, ఇటు వచ్చినప్పుడు మాత్రమే ఆ వేగానికి టర్బైన్ తిరుగుద్ది అనమాట. కాబట్టి పర్వవేళ తరంగాల వల్ల మనకి యూజ్ లేదా ఉందా అని కాదు, అసలు పర్వవేళ తరంగం వస్తేనే లఘువేళ తరంగం వస్తుంది. కాబట్టి పర్వవేళ తరంగంలో టర్బైన్ తిరగదు, కానీ లఘువేళ తరంగంలో టర్బైన్ తిరుగుద్ది. కాబట్టి ఇక్కడ మిమ్మల్ని ఏమని అడుగుతాడు? విద్యుత్ ఉత్పత్తి చేయాలి అంటే ఏ తరంగాల శక్తిని వాడతావు అంటే లఘువేళ తరంగ శక్తిని వాడతావు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే లాస్ట్ది బయోగ్యాస్. ఇందాక మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాము. ఇక్కడ రష్యా, ఫ్రాన్స్, భారతదేశంలో కచ్చిన్ శాఖలో వేలాశక్తి కేంద్రాలు ఉన్నాయని ఇస్తున్నాడు. అయితే మనకి ఇన్ని ఉన్నటువంటి దాన్ని మనం బిట్గా ఎప్పుడు అడగడం. ఓకేనా. రష్యా, ఫ్రాన్స్, భారతదేశంలో ఒకవేళ అడిగితే ఇది అడగచ్చు. ఏమని? భారతదేశంలో ఏ ప్రాంతంలో వేలాశక్తి కేంద్రం ఉంది అంటే మనం చెప్పచ్చు. ఓకేనా. కచ్ సింధు శాఖలో ఉంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ బయోగ్యాస్ అంటే చెప్పుకున్నాం కదా, పశువుల పేడ, సేంద్రియ ఎరువు మొత్తం అంతా ఎరువేసేసి మొత్తం అంతా దానిలో వదిలేస్తే చూడండి, కొంతకాలం తర్వాత అంటే మొక్కలు, జంతు పదార్థాలు, పేడ ఇవన్నీ అందులో పడేస్తే
కొంతకాలం తర్వాత ఆ సేంద్రీయ వ్యర్థాలు గ్యాస్ ట్యాంక్ లో ఉన్నటువంటి బ్యాక్టీరియా కుళ్ళిపోయేలా చేస్తుంది. అప్పుడు మీకు మీథేన్ బొగ్గు పులుసు వాయువు అంటే మీథేన్ అండ్ CO2 ఈ రెండు వస్తాయి. సో అప్పుడు అది బయోగ్యాస్ గా మారుతుంది అనమాట. సో ఆ మంట కూడా ఎలా ఉంటుంది అంటే ప్యూర్ బ్లూ కలర్ లో ఉంటుంది. ఆ మంట కూడా డిఫరెంట్ బ్లూ కలర్ లో ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మరి కాబట్టి ఇక్కడ ఏంటి అంటే బయోగ్యాస్ విడుదలవుతుంది. ఇది వంటకు దీపాలు వెలిగించుకోవడం కోసం ఉపయోగించే ఒక ఇంధనం అని చెప్తున్నారు. ఓకేనా. బయోగ్యాస్ లో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే బయోగ్యాస్ ని మనం బ్యాక్టీరియా కుళ్ళింపజేసినట్టు ఏ వాయువులు విడుదలవుతాయి అని అడిగాడు అనుకోండి, మనం చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి? మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతాయి. ఓకేనా. సో శక్తి ప్రతి చోట ఉంటుంది, కానీ దాన్ని వినియోగించుకోవటం కష్టమైన ఖరీదైన పని అని చెప్తున్నారు. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చేస్తే మరి ఇక్కడ ఏమైనా బిట్స్ ఉంటే వాటిని మీరు కంప్లీట్ చేయండి. ఇక్కడ ప్రపంచంలో రాగి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న దేశం ఏది? ఇక్కడ చూడండి, ఫస్ట్ బిట్ చూడండి. కింది వాటిలో ఖనిజ లక్షణం కానిది ఏది అంటున్నాడు. చూడండి, ఇవి సహజ ప్రక్రియల ద్వారా సృష్టించబడతాయి, వాటికి ఖచ్చితమైన రసాయన కూర్పు ఉంటుంది, ఇవి తరిగిపోవు, వాటి విస్తరణ అసమానంగా ఉంటుంది. ఏంటమ్మా చెప్పండి ఇప్పుడు దీని ఆన్సర్. ఏమంటున్నాడు? ఇవి తరిగిపోతాయా తరిగిపోవా? తరిగిపోతాయి. ఓకేనా. కాబట్టి ఇవి తరిగిపోవు అనేటువంటిది దీని లక్షణం కాదు. వీటికి రసాయన కూర్పు ఉంటుంది, సహజ ప్రక్రియల ద్వారా సృష్టించబడతాయి, అలాగే వీటి విస్తరణ అసమానంగా ఉంటుంది, అంటే అన్ని చోట్ల ఒకేలాగా ఉండదు. ఓకేనా. కాబట్టి ఇవి తరిగిపోవు, ఖనిజం తరిగిపోదు అనేటువంటిది మాత్రం తప్పు. తరిగిపోద్ది, వాడుకుంటే తరిగిపోదా? నెక్స్ట్, ప్రపంచంలో రాగి ఉత్పత్తిలో ఇందాక మీకు ఆల్రెడీ గీసి చెప్పేసాను అక్కడ చిలీ, పెరు. రాగి ఉత్పత్తిలో అడగగానే మీరు చెప్పాల్సింది చిలీ, పెరు. అలాగే మీ క్రింది వాటిలో వంటగదిలోని గ్యాస్ని ఆదా చేయని పద్ధతి ఏది? పప్పుని వండటానికి ముందు కొంతసేపు నానబెట్టాలి, నానబెడితే మరి గ్యాస్ పొదుపు అవుద్ది కదా. ప్రెషర్ కుక్కర్లో ఆహారాన్ని వండటం, ప్రెషర్ కుక్కర్లో ఆహారం వండినా కూడా మనకు పొదుపు అవుద్ది. వంట కోసం గ్యాస్ వెలిగించే ముందు కూరగాయలను తరిగి ఉంచుకోవాలి, మరి అలా తరిగి ఉంచుకుంటే కూడా పొదుపు అవుద్ది కదా. తక్కువ మంట మీద ఉంచినటువంటి వెడల్పైన మూత ఉంచని పాత్రలో ఆహారాన్ని వండటం. చూడండి, మూత ఉంచకపోతే ఏమవుద్ది? అందులో ఆవిరంతా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా. వెడల్పైన మూత ఉంచని పాత్రలో మనం ఆహారాన్ని వండటం ద్వారా ఏమవుద్ది? ఎక్కువ గ్యాస్ అనేది వేస్ట్ అయిపోద్ది. ఒకవేళ కనుక మనం పైన మూత పెడితే ఏమవుద్ది? ఆ ఆవిరికి అది తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఇదే మనకి ఈ పాఠానికి సంబంధించిన బిట్స్. మరి ఈ లెసన్ మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఓకేనా. మరి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వర్మ క్లాస్ రూమ్ని.